Welcome to Current Affairs Discussion. Today we are going to discuss March 26 to March 31st Current Affairs Part 1. Moving to first question. Right. First question. Name the portal that has recently launched by the Election Commission of India to facilitate easier voting for persons with disabilities. Right. So, persons with disabilities ఎవరైతే ఉంటారో వాళ్ళు కన్వీనియంట్గా వాళ్ళ హోమ్స్ నుండే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ వేసే ఆబ్జెక్టివ్తో అండ్ ఒక వెబ్ పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. ఆ వెబ్ పోర్టల్ నేమ్ ఏంటి అని చెప్పి ద క్వశ్చన్. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రీసెంట్గా పర్సన్స్ విత్ డిజేబిలిటీస్కి ఈజీగా ఓట్ వేసుకునే ఫెసిలిటీని ప్రొవైడ్ చేయడం కోసము లాంచ్ చేసిన పోర్టల్ యాప్ నేమ్ ఏంటి అంటే సాక్ష్యం. రైట్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. అండ్ నాట్ ఓన్లీ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ 40% కన్నా ఎక్కువ డిజేబిలిటీ ఉంటే బాడీలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ని ఆప్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ దీని గురించి కూడా చెప్పాను. అలానే సీనియర్ సిటిజన్స్ హూస్ ఏజ్ అబోవ్ 85 అండ్ 85+ ఉన్న పర్సనాలిటీస్ కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ని ఆప్ట్ చేయొచ్చు. ఓకే, రైట్. దట్స్ ఆల్ అబౌట్ ఫస్ట్ క్వశ్చన్. ద క్వశ్చన్ ఈజ్ సింప్లీ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్కి ఈజీగా ఓటింగ్ వేసే పాసిబిలిటీ ప్రొవైడ్ చేయడం కోసము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రీసెంట్గా లాంచ్ చేసిన వెబ్ పోర్టల్ పేరేంటి? సాక్ష్యం. ఓకే, రైట్. అండ్ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అనేది ఈ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ 40% అండ్ అబోవ్ ఉన్న పర్సనాలిటీస్కి అండ్ సీనియర్ సిటిజన్స్ హూ సేస్ అబోవ్ 85 ఉన్న పర్సనాలిటీస్ కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అంటే వాళ్ళ హౌస్ నుండే వాళ్ళు ఓటింగ్ వేయచ్చు. రైట్. ఇది ఫస్ట్ టైము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అలా హోమ్ నుంచే ఓట్ వేసుకునే ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయడం. దట్స్ ఆల్ అబౌట్ ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్. సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక కమిటీ వేసింది ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ ఒక ఎండాంజర్డ్ బర్డ్, అది అంతరించిపోతున్నటువంటి బర్డ్. ఆ బర్డ్ నేమ్ ఏంటి అని చెప్పి క్వశ్చన్. అండ్ ఎస్, ఆ బర్డ్ ఇమేజ్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ. ద బర్డ్ ఈజ్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. ఓకే, యాక్చువల్గా మన నేషనల్ బర్డ్ ఏదైతే ఉందో ప్రజెంట్ పీకాక్. ఇన్ఫ్యాక్ట్ పీకాక్ కన్నా ముందు ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ని ప్రపోజల్ పెట్టారు నేషనల్ బర్డ్గా, బట్ ఫైనల్గా కంక్లూడ్ చేసింది పీకాక్. సో ఇన్ కేస్ పీకాక్ కన్నా కాకపోయి ఉంటే మన నేషనల్ బర్డ్ ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డే అయ్యేది. ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ప్రజెంట్ మన ఇండియాలో అయితే హార్డ్లీ ఒక 150 మాత్రమే ఉన్నాయి. ఓకే, జస్ట్ 150 మాత్రమే ఉన్నాయి. సో ఇది ఇయర్కి జస్ట్ ఓన్లీ 2 eggs మాత్రమే, నార్మల్గా ఒక ఎగ్గే పెడుతుంది. అండ్ ఫార్చునేట్లీ సమ్ టైమ్స్ 2 eggs పెట్టచ్చు. సో ఇట్ మీన్స్ ఒక మదర్ బర్డ్ 1 yearకి ఒక బేబీకి మాత్రమే జన్మనిస్తుంది. అంటే అర్థం చేసుకోవచ్చు, ఇవి ఒకవేళ మనం కిల్ చేస్తే వీటి యొక్క స్పీసీస్ అన్నీ కూడా అంతరించిపోవడానికి చాలా పాసిబిలిటీస్ ఉంటాయి. దట్స్ వాట్ యూ కెన్ సీ హియర్. 1969లో ఉన్న గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ కౌంట్ తీసుకుంటే ఈరోజు దాంట్లో 90% పైగా అంతరించిపోయాయి. సో ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ దీస్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ని రీసెంట్గా సుప్రీంకోర్టు కమిటీ వేసింది. అండ్ ఎస్, ద బర్డ్ ఏంటి అని చెప్పి క్వశ్చన్, దట్ ఈస్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. ఆ కమిటీకి హెడ్ అంటూ స్పెసిఫిక్గా ఎవరు మెన్షన్ చేయలేదు కాబట్టి కమిటీ హెడ్ గురించి నో నీడ్ టు బోదర్. అండ్ పాసిబుల్ రీజన్స్ అంటే ఈ బర్డ్ చనిపోవడానికి పాసిబుల్ రీజన్స్ ఏంటంటే, ఒకటి ఇలా హై వోల్టేజ్ డీసీ ట్రాన్స్మిషన్ లైన్స్ కానీ, లేదు హంటింగ్ చేయడం వల్ల కానీ, ఇలాంటివన్నీ కూడా పాసిబుల్ రీజన్స్ ఫర్ దిస్ బర్డ్ అంతరించిపోవడానికి మేజర్ రీజన్స్. రైట్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి థింగ్, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ని ప్రిజర్వేషన్ చేసే ఆబ్జెక్టివ్తో ఏ ఇండియన్ అథారిటీ ఒక కమిటీ వేసింది అంటే దట్ ఈస్ సుప్రీంకోర్టు. రైట్. దట్స్ ఆల్ అబౌట్ సెకండ్ క్వశ్చన్. రైట్. థర్డ్ వన్. సో రీసెంట్గా ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ILO, దాని హెడ్ క్వార్టర్ జెనీవా, స్విట్జర్లాండ్, వీళ్ళు రిలీజ్ చేసిన ఒక రిపోర్టే ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024 యూత్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్స్. ఓకే, సో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ నేమ్ ఏంటి అంటే ILO, దాని హెడ్ క్వార్టర్ జెనీవా, స్విట్జర్లాండ్. వీళ్ళు రిలీజ్ చేసిన రిపోర్ట్ ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024 యూత్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్స్. ఈ రిపోర్ట్ ప్రకారం ఇండియా యూత్ అకౌంట్స్ ఫర్ ఆల్మోస్ట్ which percent of the unemployed workforce in India. సో టోటల్ వర్క్ ఫోర్స్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఇండియన్ యూత్ అన్ఎంప్లాయిడ్గా ఉన్నారు అని చెప్పి రిపోర్ట్ చెప్తుంది అంటే ఇట్ ఈస్ రియల్లీ వెరీ బిగ్ నెంబర్, 83%. అంటే ప్రతి 100 మందిలో ఎవ్రీ 100 వర్క్ ఫోర్స్లో 17 people మాత్రమే ఎంప్లాయ్మెంట్ ఉంది.
అండ్ 83 పీపుల్ అన్ఎంప్లాయిడ్ పీపుల్గానే ఉన్నారు. రైట్, ఇది దిస్ ఫిగర్ 2000 ఇయర్తో కంపేర్ చేస్తే 2022లో 2000లో 35% ఉంటే 2022లో 65.7% ఉంది. అంటే ఆల్మోస్ట్ డబల్ అయినట్టే లెక్క. దట్స్ వాట్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది అంటే సో మేబీ ఆ నేషన్ యూత్ కూడా జాబ్స్ లేక సఫర్ అవుతున్నారనే ఇండికేషను. దాన్నే ఇన్ఫ్యాక్ట్ ILO, దట్ ఈస్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, వాళ్ళ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్. ఇక్కడ రిపోర్ట్ ఏంటి అంటే ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024 యూత్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్స్. ఎవరు పబ్లిష్ చేశారంటే ILO, హెడ్ క్వార్టర్ జెనీవా, స్విట్జర్లాండ్. ఈ రిపోర్ట్ ప్రకారం ఇండియన్ వర్క్ ఫోర్స్లో ఎంత % ఆఫ్ యూత్ అన్ఎంప్లాయిడ్గా ఉన్నారు అంటే 83%. రైట్, దట్స్ ఆల్ అబౌట్ దట్ పర్టికులర్ క్వశ్చన్. రైట్, నెక్స్ట్ ఫోర్త్ వన్ సింపుల్గా చెప్పాలంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరు IRDAI పెట్టుకున్న టార్గెట్ ఏంటి అంటే ఇండియాలో ఉన్న ఆల్ పర్సనాలిటీస్కి అఫోర్డబుల్గా ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో లాంచ్ చేసిన ఇనిషియేటివే ఇన్సూరెన్స్ ఫర్ ఆల్. బై విచ్ ఇయర్ టార్గెట్ అంటే 2047. IRDA హెడ్ క్వార్టర్ హైదరాబాద్లో ఉంటుంది. వెరాజ్ ప్రజెంట్ చైర్మన్ ఆఫ్ IRDAI Debashish Panda. Okay, right. So simply, which authority here? Insurance regulator. What is that? IRDA. IRDAI, Insurance Regulatory and Development Authority of India. So as per their commitment, by 2047, they are going to provide insurance for every citizen of our country, because at present hardly very few people out of every 100 people, hardly 4 to 5% people మాత్రమే ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయి. అండ్ సడన్గా అన్ఫార్చునేట్గా జరగరాంది జరిగితే ఆ పర్టికులర్ పర్సన్ ఫ్యామిలీ సఫర్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి సో ఇట్స్ అ బెటర్ థింగ్ మనం ఫైన్గా ఉన్నప్పుడే మనకంటూ ఒక ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవడం. ఆ అవేర్నెస్ని పబ్లిక్కి ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో బీమా సుగమ్ అని ఓకే మెనీ అవేర్నెస్ క్యాంపెయిన్స్ని కూడా లాంచ్ చేసింది IRDAI. అండ్ విత్ ద సచ్ అ కైండ్ ఆఫ్ initiatives, they are committed to provide insurance for everyone in our country by which year ante 2047. That's all about that question. Moving to fifth question. Right, fifth question ఏంటంటే యునైటెడ్ నేషన్స్ పీస్ కీపర్స్. యునైటెడ్ నేషన్స్ పీస్ కీపర్స్ అంటే ఎవరంటే యునైటెడ్ నేషన్స్ ఆర్మీ అని చెప్పచ్చు. ఆల్ కంట్రీస్ నుంచి యునైటెడ్ నేషన్స్ రిక్రూట్ చేసుకుంటుంది సోల్జర్స్ లాంటి పర్సనాలిటీస్. వీళ్ళు ఎక్కడైనా వరల్డ్ వైడ్ కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నటువంటి లొకేషన్స్కి వెళ్ళి అక్కడ పీస్ని ప్రమోట్ చేసే ఆబ్జెక్టివ్తో వర్క్ చేస్తూ ఉంటారు. అలా కాన్ఫ్లిక్ట్స్లో వీళ్ళు పీస్ని ప్రమోట్ చేసే ఆబ్జెక్టివ్తో వర్క్ చేస్తున్నప్పుడు సమ్ టైమ్స్ వీళ్ళ పైన కూడా ఈ పీస్ కీపర్స్ పైన కూడా వాట్ వి కాల్ అటాక్స్ జరిగి వాళ్ళ లైఫ్స్ని కోల్పోవాల్సి ఉంటుంది. అలాంటి కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ని మెయింటైన్ చేయడం కోసము ఒక డేటాబేస్ని రికార్డ్ రూపంలో యునైటెడ్ నేషన్స్ పీస్ కీపర్స్ పైన జరుగుతున్న క్రైమ్స్ అగెనిస్ట్గా ఒక డేటాబేస్ని రికార్డ్ రూపంలో మెయింటైన్ చేయడం కోసము ఏ నేషన్ గవర్నమెంట్ రీసెంట్గా ఇనిషియేటివ్ తీసుకుంది అంటే దట్ ఈస్ అవర్ కంట్రీ ఓన్లీ, ఇండియా. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ మన ఇండియాస్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ అట్ ప్రజెంట్ ఇన్ యునైటెడ్ నేషన్స్ is this personality, Ruchira Kamboj, announced asserting that New Delhi is at the forefront of advocating for accountability. The database is designed to serve as an online repository empowering the secretariat, missions and member states to monitor and address cases of malicious acts against peacekeepers. యునైటెడ్ నేషన్స్ పీస్ కీపర్స్కి అగెనిస్ట్గా ఏవైనా క్రైమ్స్ జరిగితే ఆ క్రైమ్స్కి సంబంధించిన రికార్డ్ డేటాబేస్ని మెయింటైన్ చేయడం కోసము ఏ కంట్రీ రీసెంట్గా ఒక రిపాజిటరీ స్టార్ట్ చేసింది అంటే ఇట్ ఈస్ ఇండియా. అండ్ ఈ విషయాన్నే మన ఇండియన్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ యునైటెడ్ నేషన్స్ ఆ పర్సనాలిటీ పేరు షీజ్ ఎ ఫీమేల్ రుచిరా కంబోజ్ అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. రైట్, మూవింగ్ టు నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 6. MSMEస్కి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వడం కోసము ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఓకే ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు బెంగళూరులో ఉంటుంది. ఈ బ్యాంకు ఒక ఫిన్టెక్ కంపెనీ విఫిన్ సొల్యూషన్స్తో టైఅప్ అయింది. ఓకే, MSME మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వడం కోసము ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు విఫిన్ సొల్యూషన్స్తో టైఅప్ అయింది అంటే ఇట్ ఈస్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ బెంగళూరు. ఓకే, అండ్ ఆల్ రిమైనింగ్ బ్యాంక్స్ చూస్తే ఉత్కర్ష్ ఉత్తరప్రదేశ్ వారణాసి, శివాలిక్ నోయిడా ఉత్తరప్రదేశ్, అండ్ జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ బెంగళూరు, యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ముంబై. అండ్ ఇండియాలోని ఫస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. మెనీ టైమ్స్ వి డిస్కస్డ్ దిస్ క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. అట్ ప్రజెంట్ 11 స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఉన్నాయి. యాక్చువల్గా 12 ఉండేవి, బట్ రీసెంట్గానే ఒక బ్యాంకు
ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్తో మర్చిపోయింది కాబట్టి, దట్ ఈజ్ ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్తో మర్జ్ చేశారు కాబట్టి ప్రజెంట్ మనకున్నది 11 స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్. బట్ ఇన్ ఫ్యూచర్లో ఈ నెంబర్ కన్నా అప్డేట్ అయితే మళ్ళీ అప్డేట్ అవ్వాలి. ఓకే రైట్. సో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఉజ్జీవన్, ఫిన్టెక్ కంపెనీ, విపిన్ సొల్యూషన్స్ టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ MSMEs. రైట్, దట్స్ ఇట్. నెక్స్ట్ 7th క్వశ్చన్. ఇక్కడ ఒక నేషన్కి సంబంధించిన స్పేస్ ఏజెన్సీ ఒక శాటిలైట్ని సెండ్ చేసింది. ఆ శాటిలైట్ పేరు యున్హాయ్ 302 శాటిలైట్. యున్హాయ్ 302 శాటిలైట్. ఈ శాటిలైట్ యొక్క మేజర్ పర్పస్ అట్మాస్ఫియర్కు అండ్ స్పేస్ ఎన్విరాన్మెంట్స్ని అబ్జర్వ్ చేయడం, మానిటర్ చేయడం. సో సింప్లీ ఒక శాటిలైట్ పంపారు. ఆ శాటిలైట్ పేరు అయితే నేమ్ అయితే దిస్ వన్, యున్హాయ్ 302 శాటిలైట్. ఎందుకోసము? టు మానిటర్ అట్మాస్ఫియరిక్ అండ్ స్పేస్ ఎన్విరాన్మెంట్స్. అండ్ దీనికోసం వాళ్ళు యూజ్ చేసిన రాకెట్ కూడా లాంగ్ మార్చ్ 6. this one long march 6 rocket, ఇది modified version. And with the help of this satellite, look at here, Yunhai 302 is specifically designed to conduct atmospheric, marine environment surveys, space environment monitoring, disaster prevention and reduction efforts on scientific experiments. ఈ శాటిలైట్ ద్వారా వీళ్ళు ఏ బెనిఫిట్స్ని పొందబోతున్నారని చెప్పి దిస్ పర్టికులర్ ప్యాసేజ్ చెప్తుంది. అండ్ ఎస్, ద పర్టికులర్ నేషన్ ఈజ్ చైనా. ఆప్షన్ 5 is the correct answer. And China Space Agency name CNSA, Chinese National Space Agency. Okay, Chinese National Space Agency recently ఏ శాటిలైట్ని పంపారు? యున్హాయ్ 302, యున్హాయ్ 302, and by using rocket called Long March 6 rocket. And what is the purpose of this particular satellite ante? To monitor atmospheric and space environments. Right, that's all about that question. Next, moving to 8th question. Yeah, what's the 8th question if you look at here? So just go through that question. According to the new directive, downstream investments for regulated entities should exclude equity shares of the debtor company but include other investments including hybrid instruments. What actually meaning of hybrid instruments ante ikkade ichchanu. Hybrid instruments such as compulsory convertible debentures, compulsory CCDs, compulsory convertible debentures, as the name suggests, or these are such a kind of debentures which are to be compulsorily converted into equity shares after a certain period of time. First of all, క్వశ్చన్లోకి వెళ్ళడానికి ముందు ఇక్కడ ఈ టర్ము కంపల్సరీ కన్వర్టబుల్ డిబెంచర్స్ క్లారిటీ రావాలి. అండ్ ఇక్కడ ఉన్న స్టేట్మెంట్ యొక్క మీనింగ్ ఏంటో క్లారిటీ చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్, కంపల్సరీ కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటే నార్మల్గా డిబెంచర్ ఈజ్ నథింగ్ బట్ ఏ డెట్ ఇన్స్ట్రుమెంట్. డెట్ ఇన్స్ట్రుమెంట్. వాట్ ఈస్ డెట్ ఇన్స్ట్రుమెంట్? ఒక ఫిక్స్డ్ రిటర్న్స్ని పే చేసే ఒక బాండ్, కార్పొరేట్ బాండ్ లాంటిది. కార్పొరేట్ బాండ్. సో లెట్ us assume, let me take an example. TCS కంపెనీ తీసుకుందాం. ఇన్వెస్టర్స్కి రీటైల్ ఇన్వెస్టర్స్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే బిగ్ కార్పొరేట్స్ అయినా ఉండొచ్చు. వీళ్ళు ఇన్వెస్టర్స్ అనుకుందాం, ఇన్వెస్టర్స్. ఓకే, TCS ఇలాంటి ఇన్వెస్టర్స్కి డెబెంచర్స్ని ఇష్యూ చేసి, డెబెంచర్ అంటే డెట్ ఇన్స్ట్రుమెంట్, డెబెంచర్స్ని ఇష్యూ చేసి క్యాపిటల్ రైజ్ చేసింది అనుకుందాం. అన్ అమౌంట్ ఆఫ్ 100 crore rupees. ఎంత అమౌంట్? 100 crore rupees. రైట్. ఇది ఒక బాండ్, ఒక పేపరు. ఈ పేపర్ ఏం చెప్తుందంటే, ఈ డిబెంచర్స్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో వాళ్ళకి సంవత్సరానికి ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని పే చేస్తామని చెప్పి ఇష్యూ చేసి డెట్ క్యాపిటల్ని రైజ్ చేస్తారు. రైట్. ఇఫ్ ఆ డిబెంచర్ కనుక కంపల్సరీ కన్వర్టబుల్ డిబెంచర్ అంటే మీనింగ్ ఏంటంటే, లెట్ us assume దిస్ డిబెంచర్ మెచ్యూరిటీ పీరియడ్ ఆఫ్ 3 years అనుకుందాం, అంటే షోయింగ్ పర్పస్. రైట్. 2024లో TCS కంపెనీ డిబెంచర్స్ని ఇష్యూ చేసి, ఏ డిబెంచర్స్ని? కంపల్సరీ కన్వర్టబుల్ డిబెంచర్స్ని ఇష్యూ చేసి ఒక 100 crore అమౌంట్ని రైజ్ చేసింది. అండ్ దీస్ 100 crore అమౌంట్కి పర్ ఇయర్కి ఒక 8% ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని పే చేస్తారు అనుకుందాం. అది సింపుల్ అయినా కాంపౌండ్ అయినా అయి ఉండొచ్చు, బట్ క్యాలిక్యులేషన్ పర్పస్ ఆర్ ఎల్స్ ఈవెన్ టేక్ రౌండ్ ఫిగర్ 10% అనుకుందాం. సింపుల్గా తీసుకుంటే 3 years తర్వాత 30% అంటే ఇప్పుడు 130 crores ఉంటుంది పే చేయాల్సిన అమౌంట్, అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి. రాదర్ పేయింగ్ 130 crore లిక్విడ్ క్యాష్, ఇప్పుడు ఈ డిబెంచర్స్ ఎలాంటి టైప్ ఆఫ్ డిబెంచర్స్? కంపల్సరీ కన్వర్టబుల్ డిబెంచర్స్ కాబట్టి ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తుంటారో ఈ పర్సనాలిటీస్కి 130 crores ఈక్వల్ అయ్యే TCS షేర్స్ని అలొకేట్ చేయడం జరుగుతుంది. అంటే ఈ డిబెంచర్స్ యొక్క ఫీచర్ ఏంటంటే,
ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మెచ్యూరిటీ వచ్చిన రోజు కంపల్సరీగా కంపెనీ యొక్క ఈక్విటీ రూపంలోకి కన్వర్ట్ చేయాలి. అవి ఇలాంటి వాటిని హైబ్రిడ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటారు. హైబ్రిడ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇనిషియల్లీ ఇట్ ఈస్ లైక్ ఎ డెట్ ఇన్స్ట్రుమెంట్, బట్ లేటర్ ఇట్ ఈస్ the returns and investment amount is converted into equities kabatti this is like a hybrid instrument, right? First of all adi meaning of hybrid instruments. So hybrid instruments ke example compulsory convertible debentures. Now let me come across the question, right? Eighth one, oka new directive issue chesaru evariki regulated entities ki. Regulated entities ante evaru vastaru? Banks, NBFCs, HFCs, like that ఇవన్నీ కూడా రెగ్యులేటెడ్ ఎంటిటీస్ కిందకే వస్తాయి. షుడ్ ఎక్స్క్లూడ్ ఈక్విటీ షేర్స్ ఇన్ దేర్ డెటార్ కంపెనీ. వాట్ యాక్చువల్లీ మీనింగ్ ఆఫ్ దిస్, రైట్? ఒక బ్యాంక్ లేదు, ఎన్బిఎఫ్సి లేదు, హెచ్ఎఫ్సి వీళ్ళ దగ్గర ఎవరైతే అప్పు తీసుకొని ఉంటారో, యాక్చువల్గా క్వశ్చన్ ఆల్ అబౌట్ ఏఐఎఫ్స్. ఏఐఎఫ్ అంటే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కంపెనీ. లెట్ అస్ అస్యూమ్ ఒక ఏఎఫ్. లుక్ అట్ హియర్. క్వశ్చన్ ఏంటంటే ఫర్దర్ కంటిన్యూషన్ చదివితే విల్ గెట్ ఎ క్లారిటీ. నేమ్ ద రెగ్యులేటరీ బాడీ దట్ హ్యాస్ రీసెంట్లీ మోడిఫైడ్ ది నార్మ్స్ టు ద ఇన్వెస్ట్మెంట్ బై, దిస్ ఇస్ ద పాయింట్, రెగ్యులేటెడ్ ఎంటిటీస్ ఇన్ ద ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్. సో ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్లో బ్యాంకు కానీ లేదు, ఎన్బిఎఫ్సి కానీ లేదు, హెచ్ఎఫ్సి కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఆర్బీఐ రీసెంట్గా మాడిఫై చేసిన గైడ్ లైన్స్ ఏంటో ఈ క్వశ్చన్ చెప్తుంది. ఏంటో ఒకసారి చూస్తే, ఒక ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కంపెనీ, ఇది ఒక ప్రైవేట్ కంపెనీగా అయినా, ఒక ట్రస్ట్గా అయినా, ఒక ఎల్ఎల్పీగా అయినా సెటప్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఎఫ్ గురించి మాట్లాడి మళ్ళీ క్వశ్చన్ దగ్గరకు వద్దాం. లుక్ అట్ హియర్. ఏఎఫ్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఈజ్ ఏ, this one, alternative investment fund is a special investment category that differs from conventional investment instruments. This is the definition, you will get a clarity. Okay, it is a privately pooled fund, ante private people nunchi pool chesina amount. Generally institutions, ante very big institutions and HNIs, high net individuals, invest in AIFs as substantial investments are required. Substantial ante very huge amount of money investment requirement untundi kabatti ఏఎఫ్ని ఎవరు సెటప్ చేస్తారంటే, ఏఎఫ్ అంటే ఏంటి? ప్రైవేట్లీ పూల్డ్ ఫండ్. ఎవరి దగ్గర నుంచి? లైక్ లెట్ అస్ అస్యూమ్ దేర్ ఆర్ 3 ఇన్వెస్టర్స్, ఏబిసి, వీళ్ళందరూ కలిపి ఒక్కొక్కరు ఆల్మోస్ట్ ఒకడు 1 crore, ఒకరు 2 crores, ఒకరు 5 crores కంట్రిబ్యూట్ చేశారు. ఆల్మోస్ట్ ఇది 7-8 crores ఒక ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ని సెటప్ చేశారు అనుకుందాం, అండర్స్టాండింగ్ పర్పస్. ఇది ఒక ఏఎఫ్, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, 3 కేటగిరీస్ ఉన్నాయి. అండ్ ఈవెన్ ఏఎఫ్స్ని ఎవరు రెగ్యులేట్ చేస్తారు అంటే సెబీ. లుక్ అట్ హియర్. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ shall seek registration in one of the 3 categories and these are controlled by SEBI. If you look at here, the establishment and operation of alternative investment funds in India is regulated by the SEBI, Securities and Exchange Board of India, as per this act. SEBI AIF regulations 2012 and the guidelines and circulars issued by the SEBI, Securities and Exchange Board of India, right? So దీంట్లో 3 types ఉన్నాయి. ఏంటి 3 types అంటే, AIF కేటగిరీ 1 అని, ఓకే రైట్, AIF కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3. కేటగిరీ 1 అంటే ఏంటంటే, ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్లో ఏబీసీ కలిపి ఒక ఏఎఫ్ని సెటప్ చేశారని చెప్పా కదా, ఆ 8 కోట్ల అమౌంట్తో ఏదైనా స్టార్టప్స్లో కానీ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్లో కానీ ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ ఆ స్టార్టప్స్కి, ఎస్ఎంఈస్కి గవర్నమెంట్ సబ్సిడీస్ని ప్రొవైడ్ చేసే కైండ్ ఆఫ్ స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేసే ఏఎఫ్స్ని కేటగిరీ 1 అంటారు. ఏదైతే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ చిన్న చిన్న స్టార్టప్స్లో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్లో అండ్ ఆ చిన్న స్టార్టప్స్కి, ఎస్ఎంఈస్కి గవర్నమెంట్స్ కన్నా సబ్సిడీస్, బెనిఫిట్స్ ఇస్తూ ఉంటుందో అలాంటి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే ఏఎఫ్స్ని కేటగిరీ 1 అంటారు. అదే కేటగిరీ 2 అంటే వీటికి ఇవి కూడా ఎక్కడ ఇన్వెస్ట్మెంటే చేస్తాయి, బట్ సింప్లీ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్లోను, డెట్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేస్తాయి. బట్ ఇక్కడ గవర్నమెంట్ కానీ ఎనీ అదర్ రెగ్యులేటరీ కానీ ఎటువంటి ఇన్సెంటివ్స్ ఇవ్వదు, నో స్పెసిఫిక్ ఇన్సెంటివ్స్, రైట్? ఇన్సెంటివ్స్ కానీ కన్సెషన్స్ కానీ ఉండవు. అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే కేటగిరీ 2 అంటారు. ప్లస్ కేటగిరీ 3 అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ మేజర్లీ
షార్ట్ టర్మ్ గెయిన్స్ని ఫోకస్ పెట్టి ఇన్వెస్ట్ చేస్తారు. లుక్ అట్ హియర్, టు మేక్ షార్ట్ టర్మ్ రిటర్న్స్ ఆర్ సచ్ అదర్ ఫండ్స్ విచ్ ఆర్ ఓపెన్ ఎండెడ్. ఓపెన్ ఎండెడ్ అంటే ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎప్పుడైనా ఎగ్జిట్ అవ్వచ్చు. నార్మల్గా ఒక ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత 3 years మినిమం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఎగ్జిట్ అవ్వకుండా ఉండాలి అంటే. కేటగిరీ 1 అయినా కేటగిరీ 2 అయినా. బట్ కేటగిరీ 3 ఎలాంటివంటే షార్ట్ టర్మ్ మాత్రమే ఫోకస్ ఉంటాయి. మేబీ జనవరిలో ఇన్వెస్ట్ చేయొచ్చు, జనవరి ఎండింగ్కో, జనవరి మిడిల్కో, ఫిబ్రవరికో, మార్చ్కో వాళ్ళకి ప్రాఫిట్ వచ్చింది అనిపిస్తే షార్ట్ టర్మ్ రిటర్న్స్ని ఫోకస్ పెట్టుకొని ఎగ్జిట్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. అలాంటి కైండ్ ఆఫ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే అవి ఏఎఫ్ కేటగిరీ 3 అవుతారు. వీటికి కూడా గవర్నమెంట్స్ ఎటువంటి ఇన్సెంటివ్స్ కానీ కన్సెషన్స్ కానీ ఇవ్వదు. ఓకే రైట్. సో సింప్లీ ఆ క్వశ్చన్ ఏముందో ఫుల్ క్లారిటీ లెట్ మీ గివ్ ఫుల్ క్లారిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ అర్థం అవ్వాలంటే ఏఎఫ్ అంటే ఏంటో అర్థం అవ్వాలి. ఏఎఫ్ అంటే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. ఏఎఫ్స్ని సెబీ రెగ్యులేట్ చేస్తుంది. సో సెబీ ఈజ్ ద వన్ హూ రెగ్యులేట్స్ ఏఎఫ్. ఈ ఏఎఫ్ ఏంటంటే ప్రైవేట్లీ పూల్డ్ ఫండ్ ఫ్రమ్ ది బిగ్ హెచ్ఎన్ఐస్ అండ్ లైక్ ఇన్స్టిట్యూషన్స్. సో ఒక ఏఎఫ్ ఇన్వెస్ట్ చేసే వాట్ వి కాల్ క్రైటీరియాని బేస్ చేసుకొని ఇవి 3 types ఉంటాయి. కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3. సో ఏఎఫ్ కేటగిరీ 1, ఏఎఫ్ కేటగిరీ 2, ఏఎఫ్ కేటగిరీ 3. కేటగిరీ 1 ఏంటంటే చిన్న స్టార్టప్స్ అండ్ ఎస్ఎంఎస్లో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్లో. అండ్ ఈ పర్టికులర్ ఏఎఫ్ కేటగిరీ 1లో ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా గవర్నమెంట్ సబ్సిడీస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ గవర్నమెంట్ కన్సెషన్స్ ఇవ్వదు. కేటగిరీ 3 అయితే షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ని టార్గెట్ పెట్టుకొని ఇన్వెస్ట్ చేస్తారు. కేటగిరీ 2 అయితే గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వదు కానీ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ కానీ డెట్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. నా ఇలాంటి ఏఎఫ్స్ లెట్ అస్ అస్యూమ్ ఇప్పుడు నేను ఇందాక తీసుకున్నట్టు ఒక ఏఎఫ్ 8 crore సెటప్ చేశారు అనుకుంటే, ఈ ఏఎఫ్ ఒక బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర లోన్ తీసుకుంది అనుకుందాం ఒక 5 crores, రైట్. అంటే ఇప్పుడు హెచ్డిఎఫ్సికి ఈ ఏఎఫ్ ఒక డెటార్ కంపెనీ అవుతుంది. అప్పు తీసుకున్న కంపెనీ ఎవరి దగ్గర నుంచి? బ్యాంక్ దగ్గర నుంచి. నా ఆర్బీఐ ఏం చెప్తుందంటే ఇలా ఏ రెగ్యులేటెడ్ ఎంటిటీస్ అయినా, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో రెగ్యులేటెడ్ ఎంటిటీ ఎవరు? హెచ్డిఎఫ్సి. ఎవరి చేత రెగ్యులేట్ చేయబడుతుంది? ఆర్బీఐ చేత. ఓకే రైట్. ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తున్న రెగ్యులేటెడ్ ఎంటిటీస్ ఏవైతే ఉంటాయో ఏంటవి? బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్, హెచ్ఎఫ్సిస్. ఓకే రైట్. ఇవన్నీ కూడా కమ్స్ అండర్ ఆర్ఈ. వీటికి కనుక లోన్స్ ఇచ్చి ఉంటే, ఇది ఇప్పుడు హెచ్డిఎఫ్సికి డెటార్ కంపెనీ లోన్స్ ఇచ్చి ఉంటే, ఈ హెచ్డిఎఫ్సి ఈ ఏఎఫ్లో ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయకూడదు. అది కొత్తగా మాడిఫై చేసినటువంటి గైడ్ లైన్. క్వశ్చన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది, రైట్. సో సింప్లీ లెట్ మీ కమ్ అక్రాస్ ద క్వశ్చన్ వన్స్ అగైన్, యూ విల్ గెట్ ఎ క్లారిటీ. 8th క్వశ్చన్, రైట్. లుక్ అట్ ఫస్ట్ క్వశ్చన్ చదివి మళ్ళీ ఇన్ఫర్మేషన్కి వద్దాం. నేమ్ ద రెగ్యులేటరీ బాడీ. ఒక రెగ్యులేటరీ బాడీ నేమ్ చెప్పాలి. దట్ హ్యాస్ రీసెంట్లీ ఏం చేసింది? దట్ హ్యాస్ రీసెంట్లీ మోడిఫైడ్ ది నార్మ్స్ టు ద ఇన్వెస్ట్మెంట్ బై రెగ్యులేటెడ్ ఎంటిటీస్. ఎక్కడ? ఇన్ ఏఎఫ్స్. నేను తీసుకున్న ఎగ్జాంపుల్లో ఆ రెగ్యులేటెడ్ ఎంటిటీ ఎవరిని తీసుకున్నా? హెచ్డిఎఫ్సి. ఈ హెచ్డిఎఫ్సి కనుక ఒక ఏఎఫ్కి ఆల్రెడీ లోన్ ఇచ్చి ఉంటే ఈ ఏఎఫ్ హెచ్డిఎఫ్సికి డెటార్ కంపెనీ అవుతుంది, రైట్. ఇక్కడ వరకు క్లియర్ ఉంటే ఇప్పుడు ఈ స్టేట్మెంట్కి వద్దాం. ఇక్కడ ఏముంది? న్యూ మాడిఫై చేసిన డైరెక్టివ్ ఏం చెప్తుంది? డౌన్ స్ట్రీమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ రెగ్యులేటెడ్ ఎంటిటీస్ షుడ్ లుక్ అట్ దిస్ పాయింట్, షుడ్ ఎక్స్క్లూడ్ ఈక్విటీ షేర్స్. అంటే ఇక్కడ హెచ్డిఎఫ్సి ఏఎఫ్కి లోన్ ఇచ్చింది, ఏఎఫ్ హెచ్డిఎఫ్సికి డెటార్ కంపెనీ అయింది. ఒకవేళ హెచ్డిఎఫ్సి ఇప్పుడు లుక్ అట్ హియర్ రెగ్యులేటెడ్ ఎంటిటీస్ కనుక ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాటి ఇన్వెస్ట్మెంట్స్ దేంట్లో ఇన్వెస్ట్ చేయకూడదంటే షుడ్ ఎక్స్క్లూడ్ ఈక్విటీ షేర్స్. ఆ ఏఎఫ్ యొక్క ఈక్విటీస్లో ఇక్కడ లోన్ ఇచ్చినటువంటి రెగ్యులేటెడ్ ఎంటిటీ ఇన్వెస్ట్ చేయకూడదు. అది కొత్తగా మాడిఫై చేసిన డైరెక్టివ్ ఆఫ్ ద డెటార్ కంపెనీ. డెటార్ కంపెనీ ఎవరు ఇక్కడ? దట్ ఏఎఫ్. బట్ ఇంక్లూడ్ అదర్ ఇన్వెస్ట్మెంట్స్ లైక్ హైబ్రిడ్ ఇన్స్ట్రుమెంట్స్. ఇందాకే చెప్పా కదా, మేబీ డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అండ్ ఆ డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో హైబ్రిడ్ ఇన్స్ట్రుమెంట్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. వాట్ ఈస్ హైబ్రిడ్ ఇన్స్ట్రుమెంట్ అంటే కంపల్సరీ కన్వర్టబుల్ డిబెంచర్స్. ఇనిషియల్గా డెట్ ఇన్స్ట్రుమెంటే అయినా ఫ్యూచర్లో దాన్ని ఈక్విటీస్లోకి మార్చుకునే కైండ్ ఆఫ్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో హైబ్రిడ్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ అంతేగాని స్టార్టింగే
ఈక్విటీ ఆఫ్ ఏఎఫ్లో ఇన్వెస్ట్ చేయకూడదు. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఈ గైడ్లైన్స్ ఎవరు ఇచ్చారు? ఆర్బీఐ. ఎవరికి ఇచ్చారు? ఆర్బీఐ కంట్రోల్ చేస్తున్న రెగ్యులేటెడ్ ఎంటిటీస్కి. ఓకే, సో ఆప్షన్ 3 is the correct answer for this particular question. Right. One final time, let me give a revision. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అంటే క్లారిటీ ఉండాలి. దీన్ని పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, హెచ్ఎన్ఐస్ సెటప్ చేసే ఒక లిమిటెడ్ లయబిలిటీ కంపెనీయో, ట్రస్ట్గానో, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగానో సెటప్ చేయొచ్చు ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. రైట్. ఈ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కనుక ఒక బ్యాంకుతో కానీ, ఎన్బిఎఫ్సిస్తో కానీ, హెచ్ఎఫ్సిస్తో కానీ లోన్ తీసుకుంటే ఈ బ్యాంక్స్కి, ఎన్బిఎఫ్సిస్కి, హెచ్ఎఫ్సిస్కి ఈ ఏఎఫ్ ఏమవుతుందంటే డెటార్ కంపెనీ అవుతుంది. లోన్ తీసుకునేది కదా, డెటార్ కంపెనీ అవుతుంది. ఓకే, రైట్. నౌ ఇప్పుడు ఈ డెటార్ కంపెనీలో లోన్ ఇచ్చిన ఈ ఏ ఆర్గనైజేషన్స్ కూడా షేర్స్లో, ఈ ఏఎఫ్ షేర్స్లో, ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయకూడదు. ఇది ఆర్బీఐ చెప్తున్నటువంటి మాట. ఇది క్వశ్చన్ కరెంట్ అఫైర్ పాయింట్ ఆఫ్ వ్యూ. రైట్. వాట్ ఈజ్ ఏఎఫ్? క్లియర్. ఏఎఫ్ని ఎవరు కంట్రోల్ చేస్తారు? సెబీ కంట్రోల్ చేస్తారు. అండ్ ఈ ఏఎఫ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎవరు? బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్, హెచ్ఎఫ్సిస్. లోన్స్ ఎవరైతే ఇచ్చుంటారో వాళ్ళు ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయకూడదు. ఈ మాట చెప్తోంది ఎవరు? ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ ఆర్బీఐ వీళ్ళకి ఇస్తున్న న్యూ డైరెక్షన్ ఏంటంటే, మీరు కనుక, మీరంటే ఎవరు ఇక్కడ? బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్, హెచ్ఎఫ్సిస్ వీళ్ళకి కన్నా లోన్ ఇచ్చి ఉంటే ఈ ఏఎఫ్లో మీరు మళ్ళీ ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయకూడదు. యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ హైబ్రిడ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీళ్ళకి ఒక న్యూ నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది. ఓకే, రైట్. బట్ ఏఎఫ్ని ఎవరు కంట్రోల్ చేస్తారు? సెబీ, నాట్ ఆర్బీఐ. ఏఎఫ్ కంట్రోల్ బై సెబీ. రైట్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. నెక్స్ట్ థింగ్, క్వశ్చన్ నెంబర్ 9th. సో బ్యాంకింగ్ సిస్టంలో ఎలాగైతే డీసిప్స్ ఉంటాయో, డీసిప్స్ అంటే డొమెస్టిక్ సిస్టమాటికల్ ఇంపార్టెంట్ బ్యాంక్స్, ఇవి మన ఇండియన్ ఎకానమీలో బ్యాంకింగ్ సిస్టంలో చాలా ఇంపార్టెంట్. అవేంటి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ. ప్రజెంట్ మన ఇండియాలో ఉన్న 3 డీసిప్స్, డొమెస్టిక్ సిస్టమాటికల్ ఇంపార్టెంట్ బ్యాంక్స్. వీటిపైన ఆర్బీఐ యొక్క సూపర్విజన్ కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది, బికాస్ అవి ఫెయిల్ అవ్వకుండా చూడాలి కాబట్టి. ఇన్ ద సేమ్ మేనర్ ఇన్సూరెన్స్ సెక్టార్లో కూడా డొమెస్టిక్ సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ ఇన్సూరెన్స్ ఉంటారు. ప్రతి సంవత్సరం ఐఆర్డీఏ ఆ లిస్ట్ని రివైజ్ చేస్తూ ఉంటుంది. ఈ ఇయర్ డిఎస్ఐఐస్లో ఎన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయంటే, ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ కాల్డ్ ఎల్ఐసి, ఒక జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ కాల్డ్ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ లిమిటెడ్, అండ్ ఇంకొక రీఇన్సూరెన్స్ కంపెనీ కాల్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఆల్ 3 కరెక్టే. మన ఇండియాలో ఉన్న ప్రజెంట్ TSIs or insurance companies which are perceived as too big or too important to fail. ఓకే, చాలా పెద్దవి, ఫెయిల్ అవ్వవు. ఫెయిల్ అయితే మాత్రం ఎకానమీ సఫర్ అవ్వాల్సి ఉంటుంది. బేస్డ్ ఆన్ దేర్ సైజ్, మార్కెట్ ఇంపార్టెన్స్ అండ్ డొమెస్టిక్ అండ్ గ్లోబల్ ఇంటర్కనెక్టెడ్నెస్. అండ్ those are simply LIC, New India Assurance, and one more is GIC Re, the sole Indian reinsurer. రీఇన్సూరెన్స్ అంటే ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఈ రీఇన్సూరర్ దగ్గర పాలసీస్ని పర్చేజ్ చేస్తాయి. రైట్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్, 9th one. And 10th question, yeah, just to go through that question. ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషను, దాని పేరు యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఈ రిపోర్ట్ ప్రకారం వరల్డ్ మొత్తం 2022లో ఎంత ప్రొడ్యూస్ చేసిన ఫుడ్ని వేస్ట్ చేసిందంటే 19%. ఆల్మోస్ట్ 1/5, దట్ ఈస్ 20% అంటే 1/5, ఆల్మోస్ట్ 19% ఆఫ్ ఫుడ్ని, ఎంతైతే ఫుడ్ని ప్రొడ్యూస్ చేశామో వరల్డ్ మొత్తం 2022లో అందరము కలిపి కంబైన్డ్గా వేస్ట్ చేసిన ఫుడ్ ఎంత అంటే, ప్రొడక్షన్లో ప్రతి 100 kgs ప్రొడక్షన్లో 19 kgs వేస్టేజ్ చేసామంట. అండ్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇఫ్ యూ లుక్ ఎట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్, నియర్లీ దిస్ మెనీ మెట్రిక్ టన్స్, 1.05 బిలియన్ మెట్రిక్ టన్స్. ఇది ప్రతి ఒక్కరూ 132 kilograms 1 yearలో వేస్ట్ చేసినట్టు అవుతుంది. యాక్చువల్గా ఒక పర్సన్ ఒక ఇయర్ మొత్తంలో సర్వైవ్ అవ్వడానికి ఎంత ఫుడ్ని కన్జ్యూమ్ చేసుకుంటారు అంటే హార్డ్లీ ఒక 80 to 90 kgs ఫుడ్. 1 year కన్నా ఎక్కువ టైం తినగలిగే ఫుడ్ని వరల్డ్ మొత్తం కలిపి 2022లో వేస్ట్ చేసింది.
దట్ ఈస్ నియర్లీ 1/5 ఆఫ్ ఆల్ అవైలబుల్ ఫుడ్, రైట్. సో ఫుడ్ వేస్టేజ్ తగ్గించడం కోసం ఇలాంటి కైండ్ ఆఫ్ రిపోర్ట్స్ కొంచెం మనకి అవేర్నెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి, రైట్. దట్స్ ఆల్ అబౌట్ దట్ పర్టికులర్ క్వశ్చన్. ఏముంది అక్కడ, ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, ఎవరు, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. దాని హెడ్ క్వార్టర్ నైరోబీ, కెన్యాలో ఉంటుంది. నైరోబీ, కెన్యా. వీళ్ళు రిలీజ్ చేసిన రిపోర్టే ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ రిపోర్టు. ఈ రిపోర్ట్ ప్రకారం వరల్డ్ మొత్తం 2022లో వేస్ట్ చేసిన ఫుడ్ పర్సంటేజ్ ఎంత అంటే, ప్రొడక్షన్ చేసిన దాంట్లో 19% వేస్ట్ చేసాం, రైట్. దట్స్ ఇట్. నెక్స్ట్ వన్, 11th క్వశ్చన్. ఒక మినిస్ట్రీ, రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, మనరేగా యాక్ట్కి సంబంధించి, మనరేగా స్కీమ్కి సంబంధించి, వాట్ ఈజ్ మనరేగా? మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2005లో పాస్ చేశారు. 2006 నుండి ఇంప్లిమెంటేషన్లో ఉంది, ఓకే. ఈ యాక్ట్ పాస్ 1991లోనే పివి నరసింహారావు గవర్నమెంట్ ఉన్నప్పుడు, ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మనరేగా స్కీమ్ తీసుకురావాలని చెప్పి ప్రపోజల్ పెట్టారు. బట్ 2005కి బిల్ కంప్లీట్గా యాక్ట్ రూపంలోకి వచ్చింది. లోక్సభ, పార్లమెంటు, రాజ్యసభ ప్రెసిడెంట్ అసెస్మెంట్ ఇచ్చాక 2006 నుండి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. ఈ మనరేగా యాక్ట్ ఏంటి అంటే, దట్స్ వాట్ అబ్రివేషన్, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ప్రతి ఫ్యామిలీకి 1 ఇయర్లో 100 days ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేయడమే టార్గెట్. అండ్ దీనికి వేజెస్ పర్ డేకి ఒక్కొక్క స్టేట్లో ఒక్కలా ఉంటాయి. ఎవ్రీ ఇయర్ కూడా ఈ వేజెస్ని రివైజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు FY25కి రివైజ్ చేసినటువంటి వేజ్ ఎంత పర్సంటేజ్, స్మాలెస్ట్ ఇంక్రీజ్ నుండి హైయెస్ట్ ఇంక్రీజ్ పర్సంటేజ్ ఏ స్టేట్స్లో అని చూస్తే, క్వశ్చన్ ఏంటంటే, లుక్ అట్ హియర్. ద మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ నోటిఫైడ్ how much percentage increase in the wage rate of workers under the Mahatma Gandhi National Rural Employment Guarantee Act for the financial year 2024-25, that is 3 to 10%. అంటే యాజ్ లో యాజ్ ఒక స్టేట్లో 3% ఇంక్రీజ్ అయింది, ఇంకో స్టేట్లో 10% ఇంక్రీజ్ అయింది పర్ డే వేజ్. అంటే ఏంటి, FY24లో ఎంతైతే వేజెస్ని పే చేశారో ఆ స్టేట్లో వర్క్ చేసే లేబర్స్కి FY25లో ఇంక్రీజ్ చేసిన వేజ్ పరంగా చూస్తే ఎంత తక్కువ నుంచి ఎంత ఎక్కువ వరకు ఇంక్రీజ్ వచ్చిందంటే, యాజ్ లో యాజ్ 3%, యాజ్ హై యాజ్ 10% చేంజ్. అండ్ ఏ స్టేట్స్లో ఎక్కువ అని చూస్తే ఒకసారి ఇక్కడ ఇఫ్ లుక్ అట్ ఈ సెక్షన్ ప్రకారం, సెక్షన్ 6 మనరేగా యాక్ట్ 2005 బేస్ చేసుకొని రివైజ్ చేస్తూ ఉంటారు. నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్ దట్ సెక్షన్. అండ్ అమౌంట్ ఎంత వేరియేషన్ అంటే 7 నుంచి 26 రూపీస్ వరకు ఇంక్రీజ్ అయింది. అది కూడా దిస్ ఫినాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ నుండి ఎఫెక్టివ్గా ఉంటుంది బికాజ్ FY25 కాబట్టి. ఇప్పుడు ఒకసారి స్టేట్స్ పరంగా చూస్తే ఏ స్టేట్లో ఎక్కువ హైయెస్ట్ హైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ అంటే గోవా. ఎంత పర్సంటేజ్ హైక్ అయిందంటే 10.56%. బట్ యాజ్ లీస్ట్ ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, దట్ ఈస్ జస్ట్ ఓన్లీ 3.04%. అంటే జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ లెట్ మీ టేక్, ఒకవేళ గోవాలో 100 రూపీస్ ఉంటే లాస్ట్ ఇయర్, ఇప్పుడు అది 110.56 అయింది. అదే యూపీ, ఉత్తరాఖండ్లో 100 రూపీస్ ఉంటే లాస్ట్ ఇయర్, ఇప్పుడు అది 103.04 రూపీస్ అయింది. దట్స్ వాట్ లోయెస్ట్ పర్సంటేజ్ హైక్ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హైయెస్ట్ పర్సంటేజ్ హైక్ గోవా. రెండు స్టేట్స్ గుర్తు, ఐ మీన్ ఆల్ 3 స్టేట్స్. ఇక్కడ లోయెస్ట్ హైక్లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఉన్నాయి, హైయెస్ట్ హైక్లో గోవా ఉంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నెంబర్స్ పరంగా మాట్లాడితే ప్రజెంట్ ఏ స్టేట్లో మ్యాక్సిమం వేజ్ పర్ డేకి ఉంది అంటే ఇట్ ఈస్ 374 రూపీస్తో మ్యాక్సిమం హర్యానా ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో అయితే 300 ఉంది, ఈవెన్ తెలంగాణ కూడా 300 ఉంది, ఓకే. whereas the lowest has been fixed for Arunachal Pradesh and Nagaland at 234 per day, ఓకే. పర్ డేకి మనరేగా యాక్ట్ కింద వేజ్ లోయెస్ట్ ఏ స్టేట్లో అంటే అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, whereas హైయెస్ట్ హర్యానా. రెస్పెక్టివ్ నెంబర్స్ కూడా 274 ఈ రెండు స్టేట్స్లో, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, whereas హర్యానాలో 374. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, మొన్న ఫిబ్రవరిలో, దిస్ ఇయర్ ఫిబ్రవరిలో బడ్జెట్ అనౌన్స్మెంట్ అప్పుడు FY25 కోసము మనరేగా యాక్ట్కి అలొకేట్ చేసిన ఫండ్ ఎంత అంటే 86,000 కోట్లు. ఈ నెంబర్ కూడా ఇంపార్టెంటే. ప్రజెంట్ మనరేగా స్కీమ్లో వేజ్ క్యాలిక్యులేషన్కి రెఫరెన్స్గా ఏ ఇయర్ని తీసుకుంటున్నారు అంటే 2009-10. మనం 2024లో ఉన్నాం, ఈ 2009-10 తీసుకుంటున్నారంటే ఆల్మోస్ట్ ఒక 15 years బ్యాక్ వేజెస్ని రెఫరెన్స్గా తీసుకొని పేమెంట్ జరుగుతోంది. దీనికి సంబంధించి రివైజ్ చేయాలి, బేస్ ఇయర్ని మార్చాలని చెప్పి రీసెంట్గా ప్రపోజల్స్ వచ్చాయి. లెట్స్ సీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని యాక్సెప్ట్ చేస్తే ఈ వేజెస్ ఇంకా కూడా పెరగచ్చు. అండ్ ఈ స్కీమ్ ఏం చెప్తుందంటే, ఒక పర్సన్, ఇండియాలో ఉన్న ఒక పర్సన్ వాళ్ళకి కనుక ఈ మనరేగా స్కీమ్ కింద ఎలిజిబిలిటీ ఉంటే గవర్నమెంట్కు వేజ్ ప్రొవైడ్ చేయమని చెప్పి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అప్లికేషన్ పెట్టుకున్న 15 days లోపే ఆ పర్సన్ ఫ్యామిలీకి గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి. అన్స్కిల్డ్ లైక్
చెరువుల్లో పూడికలు కానీ, పాండ్స్, లేక్స్, చెక్ డ్యామ్స్ కన్స్ట్రక్షన్ ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం కదా. ఇలాంటి ఈ వర్క్స్ అన్నీ కూడా రోడ్స్ డెవలప్మెంట్ కానీ విలేజెస్లో ఇవన్నీ కూడా మనరేగా స్కీమ్ కిందకి వస్తాయి. 15 days లోపు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. ఇవ్వకపోతే 15 days నుండి ఎంత టైం అయితే తీసుకుంటారో, అంటే అప్లికేషన్ పెట్టుకున్న డే నుంచి నెక్స్ట్ 15 daysలో కన్నా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయలేకపోతే ఆ 15th day తర్వాత ఎంత టైం అయితే గవర్నమెంట్ తీసుకుంటుందో అంత టైము ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఆ ఫ్యామిలీకి పర్ డే వేజ్ని పే చేయాలి. ఎవ్రీడే వేజ్ని ఫ్రీగా పే చేయాల్సి ఉంటుంది. అండ్ అది కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేసే ఎంప్లాయ్మెంట్ విత్ ఇన్ 5 kilometers ఆఫ్ డిస్టెన్స్ ఆఫ్ దేర్ రెసిడెన్షియల్ హౌసే ఉండాలి. ఓకే, దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యూ షుడ్ ఫోకస్. రైట్, లెట్ మీ కమ్ అక్రాస్ దిస్ పర్టికులర్ స్కీమ్. ఏముంది ఇక్కడ? మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2005లో పాస్ చేశారు. 2006 నుండి ఎఫెక్టివ్గా ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఈ స్కీమ్ ద్వారా ప్రతి ఫ్యామిలీకి 100 days ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తారు సంవత్సరానికి. ఆ పర్సన్, ఆ ఫ్యామిలీ అప్లికేషన్ పెట్టుకున్న 15 days లోపే, రిమెంబర్ దిస్ టైమ్ ఆల్సో ఇంపార్టెంట్, 15 days లోపే ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి. అది కూడా విత్ ఇన్ 5 kilometers డిస్టెన్స్ ఆఫ్ దే రెసిడెన్షియల్ హౌస్. ఇన్ కేస్ ఫెయిల్ అయితే గవర్నమెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్గా వేజ్ కాంపెన్సేషన్ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ థింగ్, ఇప్పుడు ఈ మన్రేగా స్కీమ్కి ప్రజెంట్ రెఫరెన్స్ ఇయర్గా ఏ ఇయర్ని తీసుకుని వేజెస్ ఫిక్స్ చేస్తున్నారంటే 2009-10. అండ్ ఈ మన్రేగా స్కీమ్లో రివిజన్ FY25కి వేజ్ రివిజన్స్ చూస్తే హైయెస్ట్ హైకు పర్సంటేజ్ పరంగా గోవాకి, లోయెస్ట్ హైకు దిస్ ఇస్ 10.56%, లోయెస్ట్ హైకు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్కి 3.04% వచ్చాయి. అబ్సల్యూట్ నెంబర్స్ పరంగా చూస్తే హైయెస్ట్ వేజ్ ఏ స్టేట్లో ఉంది అంటే హర్యానా, దట్ ఈస్ 374. ప్లస్ లోయెస్ట్ అరుణాచల్ ప్రదేశ్, ఏపీ కాదు అరుణాచల్ ప్రదేశ్, అండ్ నాగాలాండ్, దట్ ఈస్ 234 rupees. ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఈ క్వశ్చన్ నుండి. ఓకే, రైట్, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. నెక్స్ట్, ఇది ఒక రిపోర్ట్, జస్ట్ స్టాటిక్ ఫినాన్షియల్ క్వశ్చన్. గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ని ఎవరు పబ్లిష్ చేస్తారు అది క్వశ్చన్. యాక్చువల్గా మన ఇండియాలో ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్టు RBI పబ్లిష్ చేస్తుంది మన ఇండియాలో. ఇది హాఫ్ ఇయర్లీ బేసిస్, అంటే ఇయర్కి 2 times, H1, H2. ఇండియాలో ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ని ఎవరు పబ్లిష్ చేస్తారు? RBI. బట్ ఇక్కడ ఏంటి, గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ని ఎవరు పబ్లిష్ చేస్తారంటే IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. నాట్ ఓన్లీ దిస్ గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్, ఈవెన్ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ కూడా IMF పబ్లిష్ చేస్తూ ఉంటుంది. ఎగ్జామ్లో మెనీ టైమ్స్ రిపీటెడ్గా అడిగాడు, హూ పబ్లిషెస్ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అండ్ గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అని చెప్పి, దట్ ఈస్ IMF హెడ్ క్వార్టర్ వాషింగ్టన్ డీసీలో ఉంటుంది. దట్స్ ఆల్ అబౌట్ దట్ పర్టికులర్ క్వశ్చన్. నెక్స్ట్ 13th one. సో రీసెంట్గా సౌత్ ఆఫ్రికాలో ఉన్న సౌత్ ఆఫ్రికా, ఇది వరల్డ్ మ్యాప్ అనుకుంటే, ఓకే, ఇక్కడ ఉన్నాం మనము సౌత్ ఈస్ట్లో, అండ్ సౌత్ ఆఫ్రికా ఇక్కడ ఉంటుంది. సౌత్ ఆఫ్రికాకి సౌత్ ఈస్ట్లో ఇక్కడ ఉంటుంది మడగాస్కర్ అనే ఒక కంట్రీ. ఈ కంట్రీని రీసెంట్గా ఒక సైక్లోన్ హిట్ అయింది. ఆ సైక్లోన్ పేరు గమని. ఓకే, సో సింప్లీ సౌత్ ఈస్ట్ ఆఫ్రికన్ ఐలాండ్ నేమ్ మడగాస్కర్. ఏ సైక్లోన్ రీసెంట్గా అన్ఎక్స్పెక్టెడ్గా హిట్ అయిందంటే గమని. ఓకే, సైక్లోన్ నేమ్ గమని, కంట్రీ మడగాస్కర్. నాట్ మచ్ టు డిస్కస్ విత్ దిస్ మచ్ స్పీడ్ ఆఫ్ wind per hour. సో లాట్ ఆఫ్ ప్రాపర్టీ లాస్ అండ్ ఈవెన్ సమ్ పీపుల్ లాస్ దేర్ లైఫ్ బికాస్ ఆఫ్ దిస్ సైక్లోన్, దట్ ఈస్ గమని, ఇక్కడ మడగాస్కర్లో. ఓకే, కంట్రీ నేమ్ మడగాస్కర్, సైక్లోన్ నేమ్ గమని. రైట్, మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్, 14th one. ఈ 14th క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ యు లుక్ అట్ దిస్ ఇమేజ్, ఇక్కడ లైక్ పీపుల్ టూరిజం లాగా వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు ఈ వ్యూ అంతా కూడా. ఏంటి ఈ పర్టికులర్ క్వశ్చన్ అంటే, ఒకసారి చూస్తే సీ వరల్డ్ యాస్ ఐలాండ్. ఓకే, ఇది ఒక ఐలాండ్, సీ వరల్డ్ యాస్ ఐలాండ్. ఇది ఏ కంట్రీలో ఉంది, ఎందుకు న్యూస్లో ఉందంటే, ఇది రీసెంట్గా కోవోటెడ్ ప్లేస్ ఉంది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో ప్లేస్ ఇచ్చారు. ఎందుకోసం అంటే, దిస్ ఇస్ ద వన్ లార్జెస్ట్ ఇండోర్ మెరైన్ లైఫ్ థీమ్ పార్క్. ఇది వరల్డ్లోనే ఇండోర్లో మెరైన్ లైఫ్ థీమ్ పార్క్స్లో వెరీ లార్జెస్ట్ అంటే. ఇలాంటిది అమెరికాలో ఒకటి ఉంది, అమెరికా తర్వాత అవుట్ సైడ్ ఇలాంటి మెరైన్ లైఫ్ థీమ్ పార్క్ ఇది సెకండ్ది. బట్ సైజ్ పరంగా అమెరికాలో ఉన్న మెరైన్ లైఫ్ థీమ్ పార్క్ కన్నా ఇది చాలా పెద్దది. అండ్ లార్జెస్ట్ ఇండోర్ మెరైన్ లైఫ్ థీమ్ పార్క్ ఎక్కడ ఉందంటే UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో సింప్లీ ఒక ఐలాండ్, సీ వరల్డ్ ఐలాండ్ ఎక్కడ ఉంది, UAEలో ఉంది. దీనికి రీసెంట్గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో ప్లేస్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే, ఇది వరల్డ్లోనే లార్జెస్ట్ ఇండోర్ మెరైన్ లైఫ్ థీమ్ పార్క్. ఓకే, దట్స్ ఇట్. దట్స్ ఆల్ అబౌట్ దట్ పర్టికులర్ క్వశ్చన్. మూవ్ టు 15th క్వశ్చన్. 15th క్వశ్చన్ ఏంటంటే, మన ఇండియన్ ఆరిజిన్ పర్సనాలిటీయే 1979లో అమెరికాకి వెళ్ళి సెటిల్ అయిపోయి ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ని సెటప్ చేశారు ఆయన.
జనరల్ మోటార్స్ అనే కంపెనీ కో ఫౌండరు. ఓకే, అండ్ రీసెంట్గా చనిపోయారు. పాస్డ్ అవే ఇన్సిడెంట్. ఆ పర్సనాలిటీ పేరు టిఎన్ సుబ్రహ్మణ్యం. సో సింప్లీ 15th క్వశ్చన్ ఒక పాస్డ్ అవే ఇన్సిడెంట్. ఎవరైనా టిఎన్ సుబ్రహ్మణ్యం, ఇండియన్ ఆరిజిన్ పర్సనాలిటీ. వై దిస్ గై దట్ మచ్ స్పెషల్? వరల్డ్ వెరీ ఫేమస్ ఆటో మేకర్, దట్ ఈస్ జనరల్ మోటార్స్ కో ఫౌండర్. ఈయన అమెరికన్ ఆటో కంపెనీ కో ఫౌండర్, ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ దట్ కంపెనీ. నేమ్ టిఎన్ సుబ్రహ్మణ్యం. నాట్ మచ్ టు డిస్కస్. సో 1979లో అమెరికాకి మైగ్రేట్ అయ్యి అండ్ అక్కడే సెటిల్ అయ్యి అండ్ ఈ జనరల్ మోటార్స్ ఆటోమేకర్ కంపెనీని సెటప్ చేయడం జరిగింది. అండ్ హీ ఈజ్ అ బిజినెస్ మ్యాగ్నెట్ అండ్ ఈవెన్ అ మ్యాథమెటిషియన్. రిమెంబర్ దట్ పర్టికులర్ పర్సనాలిటీ ఈజ్ మ్యాథమెటిషియన్ ఆల్సో. ఇండియన్ ఆరిజిన్ పర్సనాలిటీ నేమ్ ఈస్ టిఎన్ సుబ్రహ్మణ్యం. రైట్. నెక్స్ట్ మూవింగ్ టు ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ టుడేస్ డిస్కషన్. ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంకు, ప్రజెంట్ మన ఇండియాలో 12 PSBs ఉన్నాయి. దాంట్లో ఒక బ్యాంకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఆ బ్యాంక్ ఎండి అండ్ సిఇఓగా నిధు సక్సేనా అపాయింట్ అవ్వడం జరిగింది బై రీప్లేసింగ్ ఏఎస్ రాజీవ్. ఓకే, ఎవరిని రీప్లేస్ చేస్తున్నారు, ఎవరు అపాయింట్ అయ్యారు అనేది కూడా ఇంపార్టెంట్. ఏ బ్యాంకు? బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పూణేలో ఉంటుంది హెడ్ క్వార్టర్. సో న్యూ ఎండి అండ్ సిఇఓ నిధు సక్సేనా రీప్లేసింగ్ ఏఎస్ రాజీవ్. యాక్చువల్గా ఏఎస్ రాజీవ్ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఆఫీస్లో విజిలెన్స్ కమిషనర్గా ప్రమోట్ అయ్యారు. సో అందుకని ఈయన ప్లేస్లో ఈ పర్సన్ వచ్చాడు, నిధు సక్సేనా. యాక్చువల్గా సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ చీఫ్ సివిసి అని కూడా ఉంటారు. ఈ సివిసి కింద 2 వీసీలు ఉంటారు. విజిలెన్స్ కమిషనర్స్ 2 ఉంటారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ప్రజెంట్ అయితే పీకే శ్రీవాస్తవ, ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ. ఈయన కూడా లాస్ట్ ఇయర్ అపాయింట్ అయ్యారు కరెంట్ అఫైర్స్ కింద. గుర్తుపెట్టుకోవాల్సిన పర్సనాలిటీయే. ప్రజెంట్ మనకి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఎవరు అంటే పీకే శ్రీవాస్తవ అండ్ ఆయన కింద 2 ఉంటారు. వాళ్ళలో ఒక పర్సన్ ఈ పర్సన్ ఏఎస్ రాజీవ్. ఓకే, రైట్. సో సింప్లీ ఇక్కడ క్వశ్చన్ ఏంటి? ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంకు, వాట్ ఈస్ దట్? బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఎక్కడ ఉంటుంది? పూణేలో. ఈ బ్యాంకుకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వర్క్ చేసిన నిధు సక్సేనా కొత్త ఎండి అండ్ సిఇఓగా అపాయింట్ అయ్యారు. ఎవరిని రీప్లేస్ చేస్తూ? ఏఎస్ రాజీవ్. ఇప్పుడు ఏఎస్ రాజీవ్ ఎక్కడికి వెళ్ళారు? సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లో విజిలెన్స్ కమిషనర్గా వెళ్ళాడు. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ part 1 current affairs. There is another part also. We'll discuss those things in next class. Thank you. Take care. Right.